హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ బిగ్ బాస్. దిస్ ఇస్ చందు. దిస్ ఇస్ సింధు. సో నిన్న మాట్లాడుకున్నట్టే ఈ రోజు ఎపిసోడ్ లో కొంచెం సూపర్ గా కొంచెం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా కూడా గేమ్స్ అన్ని చాలా బాగా ఆడారు. బాగా డబ్బులు కూడా ఐ మీన్ వాళ్ళ అకౌంట్స్ లోకి వేసుకున్నారు అనమాట. అవును. సో ఈ నిన్నటి ఎపిసోడ్ గురించి మా హైలైట్స్ మాట్లాడుకోవాలి అంటే కొన్ని వార్స్, కొన్ని అన్వాంటెడ్ ఎంకరేజ్మెంట్స్, చిరాకు వచ్చిన ఎంకరేజ్మెంట్స్ అండ్ మంచి గేమ్స్ అండ్ దెబ్బలు తగిలించుకోవడాలు అన్ని అంటే లైక్ ఎవ్రీథింగ్ కవర్ చేసి అన్ని ఎవ్రీథింగ్ అంటే ఏదైతే బిగ్ బాస్ లో చూడాలి అనుకున్నామో అయితే నిన్నటి ఎపిసోడ్ లో అయితే నాకైతే ఫుల్ గా అనిపించింది. చాలా బాగుంది. అండ్ ఎక్స్పెక్ట్ చేయని కంటెస్టెంట్స్ కూడా షైన్ అవుతున్నారు అనమాట. లైక్ అంటే కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం చూడు, వీళ్ళు బాడతారు అని చెప్పేసి అని అనుకున్న కంటెస్టెంట్స్ కంటే అసలు ఏం ఎక్స్పెక్టేషన్ లేని వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు. యాక్చువల్లీ వాళ్ళే బాగా ఆడుతున్నారు. వీళ్ళ గురించి మాట్లాడుకున్నా, వాళ్ళ గురించి మాట్లాడే కన్నా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం బెస్ట్. సో నీకు ట్విస్ట్ ఏంటి చెప్పనా, నిన్న వాళ్ళు ఆడిన గేమ్స్ లో ఈ రోజు మనం కూడా కొన్ని గేమ్స్ ఆడబోతున్నాం. నిజమా? ఎస్. నువ్వా నేనా? అబ్బో, ఇది కూడా నువ్వు సెటప్ చేసావా? మరి కొన్ని గేమ్స్ అయితే ఆడాలి కదా. నేనైతే రెడీ. నేను గెలవడానికి రెడీ, నువ్వు ఆడటానికి రెడీ. నేను ఏమంటారు తెలుగులో ఆడి గెలవడానికి రెడీ. నువ్వు ఆడతావు మాత్రమే, నేను ఆడి గెలుస్తాను. సరే చూద్దాం అన్నమాట. అండ్ ఫస్ట్ నిన్న ఎపిసోడ్ గురించి కంప్లీట్ గా మాట్లాడుకుందాం. మధ్యలో ఒక గేమ్ ఆడదాం. సో నిన్న ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ చెప్పాలి అంటే ఫస్ట్ ప్లాస్మా మీద 3 పేర్లు కనిపిస్తాయి. వాళ్ళు వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో దూకాలి. ఎందుకు పృథ్వీ లైక్ ఆడాల్సిన గేముల్లో పృథ్వీ ఆడకుండా ఎందుకు అన్వాంటెడ్ థింగ్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడు నాకు కూడా అర్థం కాలేదు. నాగమణికంట వెళ్తే డోర్ కట్టంగా నిలబడి తను బ్లాక్ చేయడం, దానివల్ల నాగమణికంట వెళ్ళి చిన్న పుష్ సోనియాకి ఇస్తే సోనియా వెళ్ళి పాపం ఆల్మోస్ట్ పడిపోయింది. వెళ్ళి ఆల్మోస్ట్ పడిపోవడం కాదు, అదే ఏమంటారు కింద పడిపోయింది, తనకి దెబ్బ తగిలింది. తర్వాత విష్ణుప్రియ గెలిచింది ఆ టాస్క్ లో. దాని తర్వాత మంచి చెప్పడానికి వెళ్ళిన నిఖిల్ మీద రివర్స్ అయింది అనమాట యష్మి. అసలు తను ఎందుకు బిగ్ బాస్ లో ఉందో అవన్నీ గేమ్స్ గురించి మాకు చెప్పొద్దు, వీళ్ళు వచ్చి చెప్తుంటే ఇది అయిపోతుంది, సెంటిమెంట్ గా వెళ్ళొద్దు, మా ఇష్టం వచ్చినట్టు మేము ఆడుకుంటున్నాం అని అయితే చెప్పింది. బట్ యష్మి ఎందుకు అట్లా ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా తను వినట్లేదు. అసలు చెప్పాను కదా, మీరు మాటే వినరు, ఎదుటి వాళ్ళు చెప్పింది ఏమింటారు. అసలు నువ్వు ఎటు తిరిగి ఎందుకు నా మీద పడతావు? అందరు నీలాంటి క్యారెక్టర్స్, అట్లా నాలాంటి క్యారెక్టర్స్ ఏం లేదు. నేనేం సైకోన్ ఏం కాదు. చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు నువ్వు ఐదర్ వినాలి, లేదు నాకు అవసరం లేదని పక్క వెళ్ళిపోవాలి. నేను పక్కకి వెళ్ళే టైపు, నేను అట్లా ఏమి ఇది చేయను. నీ మాటలు విని మేము మాకేమెందుకు ఆడకూడదు అని చెప్పి రివర్స్ అయ్యి, అసలు నాకు తెలిసినంత వరకు నిన్న గేమ్స్ లో ద వరస్ట్ బిహేవియర్ అనమాట యష్మిది. అంత వరస్ట్ బిహేవియర్ నేను ఏ కంటెస్టెంట్ నుంచి ఏ సీజన్ లో కూడా చూడలేదు అనమాట. లాస్ట్ టైం శోభ చేసింది. శోభ ఎట్లా అంటే కొంచెం అగ్రెసివ్ గా పాయింట్స్ మీద కొంచెం అరిచేది. ఆ శోభ చూపించిన బిహేవియర్ అంటే లైక్ లాస్ట్ టైం శోభ గారు కొంచెం నెగిటివ్ అయ్యారు కాబట్టి దాని గురించి పోల్చినా గానీ యష్మి అసలు వేరే లెవెల్లో, చాలా నెక్స్ట్ లెవెల్లో సైకోపాథిక్ ఫస్ట్ క్యారెక్టర్. ఐ మీన్ ఫస్ట్ లెవెల్ లో కాదు, అడ్వాన్స్ లెవెల్. నేను కూడా డెఫినెట్ గా చందు నీ పాయింట్ కి అయితే నేను అగ్రీ చేస్తాను. ఎందుకంటే కొంచెం ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది విని ఎక్కువ హైపర్ కాకుండా ఉంటే కూడా చాలా మంచిది. ఎపిసోడ్ చూడడం ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో, యష్మిని చూడడం కూడా అంత చిరాకు అనిపించింది. టీవీ కట్టేద్దాం అనుకున్నాం, బట్ ఎపిసోడ్ చూడాలి కాబట్టి చూసాం అనమాట. అంత చిరాకు తెప్పించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది యష్మి అని చెప్పుకోవచ్చు నిన్న ఎపిసోడ్. అవును. మరి ఇంకోటి, మరి నిన్న బిగ్ బాస్ ఇచ్చిన వార్నింగ్ ఎట్లా అనిపించింది నీకు? అందుకే పక్కన వాళ్ళ దగ్గర లాక్కొని తినొద్దు, వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు తినాలి. ఆయన రూల్స్ పెట్టారు అంటే సంథింగ్ ఏదో ఉంటది. సో అర్ధరాత్రి 2 గంటలకు లేపి వార్నింగ్ ఇచ్చారనమాట. అవును. సో అప్పటి నుంచి పాపం మా నాగమణి కంట డోర్ దగ్గరికి వెళ్ళి బల్లిలో అతుక్కుపోయి అడుగుతారు. అది కొంచెం ఇదిగా అనిపించింది. ప్రేరణ ఏం లేదండి అని అన్నది, అది కూడా బాగుంది. అండ్ నీకు నిన్న ఎపిసోడ్ చూసినప్పుడు ఏమనిపించింది? ఇప్పుడు అంటే లేదు అంటే నాకేమనిపించింది అంటే ఎక్స్పెక్టేషన్స్, నువ్వు అన్నట్టుగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళు కొంచెం సైడ్ అయ్యారు. నాగమణి గంట కానీ, పృథ్వీ కానీ, నిబిల్ కానీ చాలా బాగా ఇది చేశాడు. చెప్పుకుంటాడు అంతే పాపం, గేమ్స్ లో స్టాండ్ ఇవ్వలేకపోతున్నాడు. సో పృథ్వీ దగ్గర బలం ఉన్నా కానీ బ్రెయిన్ యూజ్ చేయట్లేదు. బట్ ఏమో అది అంటే సంథింగ్ ఏమైనా చూపిస్తాడు అన్న దాంట్లో అయితే నాకైతే ఆ వర్షన్ అయితే అనిపిస్తుంది. నీకు ఏమో మేబీ ఇంకా చూడొచ్చు రానున్న ఎపిసోడ్ లో ఏమన్నా తన రూపం ఏదో చూపిస్తాడేమో చూడాలి.
కంప్లీట్ గా డివియేట్ అయిపోతున్నాడేమో సోనియా మ్యాటర్ లో అని అనిపిస్తుంది. సో అక్కడ గేమ్ తగ్గిపోతుంది. అండ్ నిబిల్ గురించి చెప్పుకోవాలి. నిబిల్ హీస్ నాట్ నిబిల్, హీస్ నబిల్. ఓకే నబిల్, సారీ ఓకే నబిల్ అఫ్రీది అనుకుంటా. సో నబిల్ యాక్చువల్లీ నిన్న నబిల్ కి చాలా అన్యాయం జరిగింది. పాపం అన్వాంటెడ్ లైక్ వేస్ట్ రీజన్ కి తనని అవుట్ ఆఫ్ ద గేమ్ చేశారు. తను చాలా అంటే లైక్ అంత కోపం అంటే అవును నబిల్ తన వర్డ్స్ ఏమీ లూజ్ అది చాలా బాగుంది. అది చాలా కంట్రోల్డ్ గా ఉన్నాడు, చాలా కంట్రోల్డ్ గా ఉన్నారు. అది ఆ కోపంతో హౌస్ లోపలికి వెళ్ళి వెల్ బిహేవ్డ్. ఆ అగ్రెషన్ లో కూడా ఎవరైనా అయితే మాటలు వదిలేస్తారు. ఆ యష్మి అయితే నానా బూతులు తిట్టేదేమో వేరే వాళ్ళని, బట్ నబిల్ చాలా కంట్రోల్ గా ఉండి నేను సంచలక అవుతా అప్పుడు నేను అప్పుడు కూడా నేను చెప్తాను అని అయితే అన్నారు. చాలా బాగా ఆడాడు నబిల్ నిన్న గేమ్, వ్యాక్స్ గేమ్ లో కానీ. పాపం అసలు వ్యాక్స్ గేమ్ లో ఒక్కొక్కరిని చూస్తే బాధ అనిపించింది నాకైతే. అసలు మీరు అలాంటి ఓకే నువ్వైతే గేమ్స్ పెట్టాను అన్నావు కదా, ఫస్ట్ అది పెడదాం చందుకి. నన్ను ఎప్పుడు ఏడిపిద్దామా అని ఉంటది, ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నీ మీద వేస్తున్నా కాబట్టి నన్ను ఎప్పుడు ఏడిపిద్దాం ఉంటది. నువ్వు అలా అనుకుంటావు అని చెప్పేసి వ్యాక్స్ స్ట్రిప్స్ ఏం తెప్పించుకోలేదు అనమాట. అంటే నాకు తెలియకుండా ఇవన్నీ తెప్పించారు కాబట్టి అది బతికిపోయావు ఈసారి మాత్రం నేను చూద్దాం. నువ్వు గెలుస్తావా నేను గెలుస్తాను చూద్దాం. నువ్వు ఈ బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నావా? వెళ్ళాలనుకుంటా. అయితే ఈ రోజు గేమ్స్ గెలు, ఇప్పుడు నీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుస్తుంది. ఓకే డన్. ఓకే అండ్ నెక్స్ట్ ఇంకో గేమ్. అండ్ అంటే నీకు నిన్న ఏది అంటే కొంచెం వీళ్ళు స్ట్రాంగ్ పర్సెంట్ బిగ్ బాస్ హౌస్ కి అని నీకు ఎవరు అనిపించింది నిన్న ఎపిసోడ్ లో? ఓన్లీ నేను బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఉండాలనుకుంటున్నాను అంటే అభయ్ ఉండాలి, నిఖిల్ ఉండాలి, నబీల్ ఉండాలి, పృథ్వీ లైట్ క్యాండిడేట్. నాకు నిన్న గేమ్స్ లో అసలు పృథ్వీ అసలు ఏం ఆడాడో, అసలు ఆయన కాన్సన్ట్రేషన్ ఎట్టుందో కూడా అర్థం కావట్లేదు జనాలకి. మరి అక్కడున్నా ఏంటో తనకి అట్లా కనిపిస్తుందేమో కానీ బయట అస్సలు లేదు, జీరో. నేను మొన్నటి వరకు సోనియానే అన్వాంటెడ్ ఎంకరేజ్మెంట్స్, అన్వాంటెడ్ ఇష్యూ అదే టాపిక్స్ ని అరుస్తుంది అనుకున్నా, బట్ నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత సో నార్మల్ గా ఎంకరేజ్మెంట్ గురించి అది పక్కన పెట్టినా గానీ విష్ణుప్రియకి యష్మికి కూడా చిన్న డిస్కషన్ అయింది. అవును, విష్ణుప్రియ ఇంత కామెడీగా మాట్లాడుతున్నా కూడా సైకో బిహేవియర్ రియాక్షన్స్ ఇస్తుంది అనమాట. అది ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఒక వీకెండ్ యష్మి చేసిందంతా నాకు సార్ ప్లే చేసి చూపిస్తే నెక్స్ట్ ఇంకోసారి తను కనీసం కెమెరా ముందు కూడా రాదు. అవును డెఫినెట్ గా అయితే ఖచ్చితంగా చూపించాలని అయితే మనం కోరుకుందాం, ఎందుకంటే తన సైకోని భరించలేకపోతున్నాం కాబట్టి. నిన్న అయితే నిజంగా టీవీ చూసే వాళ్ళకి కూడా చాలా కోపం వచ్చింది. నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్స్ అంటే లైక్ షో చూసే వాళ్ళు చాలా మంది చెప్పారనమాట, ఏంటమ్మా అట్లా చేస్తుందని. అండ్ ప్రేరణ నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు ప్రేరణని సంచాలకుగా డిసైడ్ చేసినప్పుడు తన డెసిషనే లాస్ట్, మరి అట్లాంటప్పుడు మళ్ళా సపరేట్ గా కూర్చొని నేను మంచి చేయలేదా అది ఇది అంటే నాకు అది. ప్రేరణ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంచాలకి కరెక్ట్ కాదు, బికాస్ తను పక్కన ఉన్న వాళ్ళు అరుపులకి భయపడుతుంది, చాలా అది తెలుస్తుంది. అది గేమ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని ఏడుస్తుంది. అసలు సంచాలక్ అనేవారు ఎలా ఉండాలి? తను తీసుకున్న డెసిషన్ అది నచ్చినా నచ్చకపోయినా నీ మీద యాంటీ అయిపోయినా గానీ నీ డెసిషన్ ఫైనల్, నువ్వు ఎవరికి భయపడకూడదు. తాను ఒక ముగ్గురు దగ్గర అయితే చెప్పింది నో యు ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్ అని అన్నది కానీ, బట్ మళ్ళా పక్కకు వచ్చి అంత ఏడ్చేటప్పటికి నాకు కొంచెం ఇదిగా అనిపించింది ఏంటి అని. సో ఇప్పుడు గేమ్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ నిన్న స్విమ్మింగ్ పూల్ గేమ్ అయిపోయింది, దాంట్లో విష్ణుప్రియ గెలిచింది. నెక్స్ట్ కమింగ్ టు రోప్ గేమ్, నిఖిల్ అండ్ పృథ్వీ నబిల్. ఎస్, ముగ్గురు యాక్చువల్లీ స్టార్ట్ బాగా చేశారు. అన్ఫార్చునేట్లీ నబిల్ లేకపోతే డెఫినెట్ గా విన్ అయ్యేవాడని అంతే అనిపించింది నాకు తెలిసినంత వరకు. రోప్ జారిపోయింది, అవును, హ్యాండ్ లో జారిపోయింది. అవును, అది అయిపోయిన తర్వాత సరే గేమ్ ఇంకా టఫ్ అవుతుంది అనుకునే టైంలో పృథ్వీ ఇంకా నిఖిల్ కొంచెం టై అయిపోయింది. తెలిసినంత వరకు నిఖిల్ కన్నా పృథ్వీ కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఫిజికల్ గా. అంటే కాదు ఇప్పుడు చూడు ఈజీగా గేమ్ పోగొట్టుకున్నాడు అంటే పృథ్వీ అదే నాకు అర్థం కాలేదు. అంటే మేబీ ఆ రోప్ అట్లా ఉండడం వల్ల ఇదైనట్టుంది. నేను రోప్ తెప్పించా, లాగుతావా? లాగుతా. సరే ఏంటి ఇది మనకి అక్కడ ఆ సెటప్ లేదు కాబట్టి టగ్ ఆఫ్ వార్ కింద. ఓకే, నువ్వు లాగుతావా నేను లాగుతాను. నేనేం తాగలేదు. చలో నేను ఎంత ఈజీగా పట్టుకున్నా నువ్వేం
మొత్తం అదేదో బ్యాండ్ లాగా కట్టుకున్నా. నువ్వు కట్టుకో, నేను ఏమైనా వద్దనా నీకు. సరే రెడీ. రెడీ. రెడీ 1 2 3. ఏంటి ఏమైంది, లాగేస్తాను, పొడి చేస్తాను, పీకేస్తాను. ఓకే, ఇప్పుడు నువ్వు ఎక్కడ, నేను నీ ముందు ఏదో చిన్న పిట్టి సైజ్ అంతా, నీ బలం ఎక్కడ చూద్దాం. ఈ ఒక్క గేమే ఉందా, ఇంకా గేమ్స్ కండక్ట్ చేశాను అన్నా, చూద్దాం వాటిలో ఏమైనా విన్ అయితే. సో ఇప్పుడు వరకు అంటే బాగా ఆడిన కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో గేమ్ లో పాపం స్కోప్ వచ్చినా యూజ్ చేసుకోలేకపోయారు అన్న కంటెస్టెంట్ ఎవరు చెప్పు. నాకైతే పృథ్వీ అని అనిపిస్తుంది కదా. పృథ్వీ గురించి ఆల్రెడీ మాట్లాడేసాను నేను, మాట్లాడిన వాళ్ళ గురించి చెప్తున్నా. నాకైతే అభయ్ అనిపిస్తుంది. నో, అభయ్ కాదు. అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు? నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఓమాదిత్య గారు. ఆయనకు వచ్చిందే చాలా చిన్న టాస్క్, చాలా అంటే చాలా చిన్న టాస్క్. ఆ చిన్న టాస్క్ లో ఆయన కొంచెం అంటే ఓవర్ గా బ్రెయిన్ యూజ్ చేసేసారని నాకు అనిపించింది. అభయ్ యూజ్ చేశాడు చూడు, అలా యూజ్ చేసి ఉంటే సరిపోయేది. బట్ ఆయన థింకింగ్ వేరే ఉండే. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో గెలిచే టాస్క్ అన్నమాట. ఆయన ఇంకొంచెం ఆలోచించి చేసి ఉంటే ఆయన విన్నే గేమ్ అది. సో ఆ గేమ్ లో ఆయనకు ఛాన్స్ వచ్చినా గానీ ఆయన యూటిలైజ్ చేసుకోలేదు. సో ఆయన చాలా డల్ గా అనిపిస్తున్నారు ఈ మధ్య. ఈవెన్ వచ్చి ఎవరినైనా మోటివేట్ చేయడానికి వచ్చినా గానీ ఆయన ఎక్కువ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ నార్మల్ గా మాట్లాడేసి పక్కకి వెళ్ళిపోతున్నారు. సో ఆయన కొంచెం ఎందుకో డల్ అయిపోయారు ఈ వీక్ మొత్తం. ఫస్ట్ వీక్ ఆ నామినేషన్ లో ఒక్కటి ఏదో ఇంకేమైనా చూపిస్తాడు అని అనుకున్నాం కానీ ఆ నామినేషన్ వరకే ఎండ్ అయిపోయింది. నామినేషన్ లో నిజంగా నామినేషన్ లో చూసినప్పుడు ఓమాదిత్య గారు డెఫినెట్ గా ఆయన ఏంటో చూపిస్తాడు అనుకున్నాం కానీ, ఎందుకంటే when they both are cleaning, సీత అండ్ వాళ్ళిద్దరు క్లీన్ చేస్తున్నప్పుడు కూడా అనుకున్నా రేపటి నుంచి ఏంటో చూపిస్తాను ఓమాదిత్య గారు అంటే, నేను ఓకే బాగుంటది స్టార్ట్ అవుతుంది అని అనుకునే లోపు ఎందుకు మరి బ్యాక్వర్డ్ ఎందుకు అవుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ లేదు, సంథింగ్ హీఈస్ థింకింగ్ డిఫరెంట్. అండ్ ఇంకో గేమ్ లో ప్రేరణ సంచాలక్ గా ఉన్నప్పుడు, సాక్స్ గేమ్ లో ప్రేరణ సంచాలక్ గా ఉన్నప్పుడు ఎప్పుడైతే తన డెసిషన్ తీసుకోలేకపోయిందో శేఖర్ భాష గారు ఇచ్చారు ఒక హింట్, కండక్ట్ ఆఫ్ డౌట్ కింద. అంటే తను చూడలేదు, తను చూడకపోతే ఈయన కండక్ట్ ఆఫ్ డౌట్ కింద మళ్ళీ ప్లే చేయడానికి హింట్ ఇచ్చారనమాట. సో అది యూజ్ చేసుకుని ప్రేరణ మళ్ళీ గేమ్ రీస్టార్ట్ చేసింది. దానికి కూడా యష్మి దానికి కామ్గా కూర్చోలేరా, యష్మి సోనియా మీరేంటి కామ్గా కూర్చోలేరా, ప్రతిదానికి మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి ఇన్వాల్వ్ అవుతుంది చాలా, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్. నేను చెప్తున్నా కదా, నాకు తెలిసినంత వరకు యష్మి ఇఫ్ నామినేషన్స్ లోకి వస్తే ఆ వీక్ బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ నాగమణికంఠ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఫస్ట్ టాస్క్ లో వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో యాక్చువల్లీ ఫస్ట్ దూకాల్సిందే మణికంఠ, బట్ పృథ్వీ అడ్రాడంతో విష్ణుప్రియ వెళ్ళింది. సోనియా గారు కూడా కింద విష్ణుప్రియ వెళ్ళింది. అండ్ నెక్స్ట్ స్పెల్ బి టాస్క్ పెట్టారు కదా, స్పెల్ బి లో కూడా చాలా బాగా ఆడాడు. నైనిక యష్మి కన్నా నాగమణికంఠ బాగా ఆడాడు. యాక్చువల్లీ తనకి జనరల్ నాలెడ్జ్ ఎక్కువ కాబట్టి రాశాడు అనమాట. నేను యష్మి ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసే కన్నా అలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. కనీసం బెటర్ గైడ్ స్పెల్లింగ్ కూడా రాకుండా అయిపోయింది అనమాట పాపం. చాలా చేదు విషయం యష్మికి అది. సో అంటే ఇంకేదో గేమ్స్ ఉన్నాయన్నావు మరి, మనకి ఏంటది నెక్స్ట్ గేమ్? ఇంకో గేమ్ సరే, ఈ స్పెల్ బి గురించి ఆడుతున్నాం కాబట్టి స్పెల్ బి గేమ్ ఆడదామా? ఓకే షూర్. ఓకే డన్. కాకపోతే నేను అంత పర్ఫెక్ట్ కాదు, నేను కూడా దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. లెట్స్ సీ ఏం జరుగుతుందో. రెడీ? ఓకే. అడిగావుగా సెకండ్ టాస్క్ ఏంటి అని, స్పెల్ బి అన్నమాట. మా సంచాలక్ వైష్ణవి బ్రెయిన్ యూజ్ చేయి. సరే చూద్దాం. రెడీ? సో సంచాలక్ కూడా రెడీగా ఉన్నారు, పెద్ద పెద్ద షీట్ పట్టుకొచ్చింది మా సంచాలక్. రెడీ? ఓకే. యాపిల్ బాల్ క్యాట్ అట్లాంటివి కాకుండా వేరే అన్ని చెప్తా. ఓకే రెడీ. షిట్. ఫస్ట్ అందరూ యష్మి ఇండస్ట్రియలిస్ట్ ఒకటేసారి చెప్తా, 12 సార్లు చెప్పా.
మాన్సూన్. రైటింగ్ ఇగ్నోర్ చేయండి. సో నెక్స్ట్ సైకాలజీ. అది వై లాస్ట్ లో కౌంట్ లేదు, నేను ఏంటి కౌంట్ లేదు నాకు చెప్పాను మంచిగా కదా. రాయాలి. ఫ్లాబర్ గ్యాస్ట్రైట్. మేడం ఇది టీ. మధ్యలో టీ అట్లా రాస్తే నేను కుదరదు నేను కూడా కుదరదు అది నేనే విన్ 2 పాయింట్స్ నాకు. నీకు అర్థం కాలేదుగా మరి అది టీనో ఎస్ఓ నీకు చెప్పాలి కదా. ఒక్కసారి టైం అయిపోయినాక ఇది నీకు అర్థం కాదు. లేదు నాట్ కౌంట్ సంచాలక్. ఓకే. ఎందుకు ఎస్మిలా చేస్తున్నావు నువ్వు? నేను ఎస్మిలా నేను ఎందుకు చేస్తా, నేను సింధుని. రెడీ నెక్స్ట్. కాంపిటీషన్. అంటే ఇదిగా రాస్తాను, కోడిగేలు కట్టలేదు ఇది ఏనాయినా? ఒక్క నిమిషం. అది లేదైతే లేదు పో. అది లేదు. నేను రాస్తే అనాలి, నేను రాయలే, జస్ట్ చూపించిన పెన్ను కూడా ఇక్కడ ఉంది. అర్థం కాలేదు. కావాలంటే మళ్ళా కెమెరా చూసుకోవచ్చు, కెమెరా వీడియోలో చూసుకోవచ్చు. నేను లేదు, ఆ పాయింట్ లేదు. నీకు అర్థం అయితే నీకు కాకపోతే కూడా పాయింట్ లేదు, సరే, 0. అది ఏనాయినా చెప్పు నాకు. ఇక్కడే అర్థం అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వర్డ్. రీజనబుల్. ఓకే, ఇప్పుడు చెప్పు. ఆల్ మై గాడ్ సేవ్ మీ. యాక్చువల్లీ వీరిద్దరికి టై అయింది. టై అయిందా? సరే ఓకే. ఫిరోషియస్. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు కూడా వీరిద్దరు తప్పు రాసినారు. తప్పు రాసావా? ఓకే, అలా అయితే ఓకే. ఇద్దరు తప్పు రాస్తే ఓకే. ఈజీదేమని చెప్పు. నా స్పెల్లింగ్ రాయండి. దేవుడా, ఇద్దరు తప్పు. మళ్ళీ రాస్తా ఆగు, నీ క్లియర్ గా. అవసరం లేదు. హలో ఆగు. ఇదే కదా స్పెల్లింగ్. కౌంట్ లేదు ఇది. నా పేరు అంటే నా స్పెల్లింగ్ రాయమని చెప్పలే, నా పేరు అనే వర్డ్ రాయమని చెప్పిన. ఇప్పుడు రాయొచ్చు అది. ఇప్పుడు రాస్తాం. లేదు, అయిపోయింది. సో టై అయిపోయింది. ఇంకేంటి టై అయింది. ఓకే, ఫస్ట్ గేమ్ నేను గెలిచాను. సెకండ్ గేమ్ సర్లే, మా ఇంగ్లీష్ టీచర్ చూస్తే బాధపడుతుందేమో. బాధపడుతుంది, అవును. చందు అన్ని ఫస్ట్ రాసేసి దాని తర్వాత మళ్ళా ఇది కాదు కరెక్ట్ చేసి చీటింగ్ చేసినావు నువ్వు, అందుకే టై అయింది. మీరు కూడా తప్పే రాశారు. నేను ఒక్క దగ్గర చూపించిన అంతే. కొంచెం తగ్గండి, మీరు కూడా అదే పరిస్థితి. సంచాలక్ గారు ఇచ్చారా? అక్కడ 4 పాయింట్స్, ఇక్కడ 4 పాయింట్స్. అవునా? కాకపోతే ఆయన ఒకటి కరెక్ట్ రాసి మీరు తప్పు రాసినారు. సో అదన్నమాట, స్పెల్ బి లో టై అయింది. ఐ మీన్ డిక్టేషన్ అన్నమాట. సో నెక్స్ట్ గేమ్ లో చూసుకుందాం. సో కంటిన్యూగా వెంటనే ఇంకో గేమ్ అన్నమాట. బికాస్ ఫస్ట్ గేమ్ ఓడిపోయింది, సెకండ్ గేమ్ టై, అండ్ థర్డ్ గేమ్ లో అయినా గెలవాలి అని చిన్న ఆశతో పాపం గేమ్ అంటుంది. ఓన్లీ తన ఆశ కాదనాలని చెప్పేసి ఇంక్లూడింగ్ అబ్జర్వర్ ని కూడా తీసుకొచ్చాను, సంచాలక్ ని. సో నిన్న ఓమాదిత్య గారు చేసిన తెలివితేటలు యూజ్ చేయకుండా గేమ్ ఆడి గెలువు. ఫస్ట్ గేమ్ ఆడి చూపినా. ఫస్ట్ గేమ్ నుంచి అదే అంటున్నా. సర్లే పట్టు. నెక్స్ట్ నువ్వు ఇందాక చేసినట్టు నాతో కొట్లాట పెట్టుకోవడం కావాలంటే గేమ్ ఆడండి. సరే, ఓకే, లెట్స్ కంటిన్యూ. ఫస్ట్ నువ్వా నేనా? ఫస్ట్ ఆబ్వియస్ గా నేనే. సో గర్ల్స్ ఫస్ట్ అని? yes. బాయ్స్ ఫస్ట్ కాదు, నేను. ఓకే, ఎవరో టాస్ మీరేయండి. టాస్. సో కాయిన్ తీసుకొస్తా. రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. ఓకే, రెడీ. రాక్ పేపర్ సీజర్. yes నేనే. సరే, ఓకే, రెడీ.
ఈ గేమ్ లో విన్నర్ సింధు. సో అంటే నిన్న సేమ్ ఓం ఆదిత్యకి జరిగిన సిచ్యువేషన్ నాకనమాట. యాక్చువల్లీ అది వేసిన తర్వాత తీస్తున్నప్పుడు బయటకి సారీ అది తీసి బయటకు తీస్తున్నప్పుడు డ్రాప్ కింద పడింది, దాన్ని కూడా అవుట్ అని చెప్పేశారు. లేకపోతే గేమ్ అవ్వట్లేదు. అంటే గేమ్ అవ్వట్లేదని అవుట్ ఇచ్చేసారు. అంత లేదు. సో ఇదన్నమాట ఇలాంటి గేమ్స్ జరిగాయి. సో అప్పుడప్పుడు ఇలాంటి గేమ్స్ కూడా పెట్టుకుందాం, ఎప్పుడు గొడవలే కాకుండా. అండ్ అప్పుడప్పుడు వాళ్ళకి గెలవడానికి ఛాన్స్ ఇద్దాం. ఎలాగో గేమ్ షోలో వాళ్ళు ఓడిపోతారు ఆబ్వియస్ గా. అది సో జెలస్ అన్నమాట, జెలస్ తో మాట్లాడతారు కాబట్టి సో మనం అదేం పట్టించుకోవద్దు కాబట్టి. సో ఇవి నిన్నటి ఎపిసోడ్ విశేషాలు అన్నమాట. సో ఏం చెప్తావా ఇంకా? ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ ప్రోమో అయితే సూపర్ గా ఉంది. ఎందుకంటే నిఖిల్ కూడా లేడీ గెటప్ లో వస్తాడు. చాలా సో రేపటి ఎపిసోడ్ కూడా వెయిట్ చేయాలి అనిపిస్తుంది. రేపటి ఎపిసోడ్ కూడా కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంటుందేమో. సో లెట్స్ సీ. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న కంటెస్టెంట్స్ కన్నా వేరే వాళ్ళు ఇంకా షైన్ అవుతున్నారు కాబట్టి లెట్స్ హోప్ గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అండ్ మనకు కూడా మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ కూడా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ చందు. థాంక్యూ. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ సింధు. బై బై.